అపూర్వ సంఘటన. కొన్ని వందల ఏళ్ల క్రితం దేశాంతరంలో ఒక నగరంలో ఒక సంపన్నుడుండేవాడు. ఆయనకు తన భార్య పైన ఎంతో ప్రేమ. ఒకనాడామెకు ఒక చిత్రమైన మూర్ఛలాంటిది వచ్చింది. మామూలుగా ఉన్న మనిషి కాస్త ఆకస్మికంగా విరుచుకుపడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుని చివరకు కొయ్యబారిపోయింది. శరీరం మటుకు చూస్తే చల్లగా ఉంది. శ్వాస నిలిచిపోయింది. కొత్త రకం జబ్బేదో వచ్చి ఆమె చనిపోయింది అనుకున్నారు. ఆమె చనిపోయిందని వైద్యుడు కూడా అన్నాడు. తనకు పంచప్రాణాలు అయిన భార్య పోయినందుక సంపన్నుడు చాలా బాధపడ్డాడు. ఆమెను శవపేటికలో పెట్టేటప్పుడు అతను ఆమె చేతికి ఒక రవ్వటుంగరం పెట్టాడు. శవానికి రవ్వటుంగరం పెట్టటమేమిటి? ఆమె ఇతర నగలతో పాటు అది కూడా పిల్లలకుంటుంది అని బంధువులు సలహా ఇచ్చారు. అది ఆమెకు హెచ్చుగా ఇష్టమైన ఉంగరం. నేను దాన్ని ఆమెకు శాశ్వతంగా ఇచ్చేశాను. కొన్నాళ్లు పెట్టుకోవటానికి కాదు అన్నాడు భర్త. ఎవరెన్ని విధాలా చెప్పినా ఆయన మనసు మారలేదు. శవపేటికను చర్చికి పట్టించుకుపోయి అక్కడి ఆవరణలో తన భార్యకు సమాధి చేయించి పుట్టెడు దిగులుతో భర్త ఇంటికి తిరిగి వచ్చాడు. ఉత్తర క్రియల సమయంలో శవపేటికపైన మూత వేసేటప్పుడు శవం చేతికున్న రవ్వటుంగరం ఒక మనిషి కంటపడింది. అతను చర్చిలో శవాలను సమాధి చేసే పని చూస్తుంటాడు. అంత ఖరీదైన ఉంగరాన్ని భూమిలో పూడ్చిపెట్టటం అన్యాయం. అమ్మితే దానికి బోలెడంత ధర వస్తుంది అనుకున్నాడా చర్చి నౌకరు. ఈ ఆలోచన క్రమంగా ఆశగా పరిణమించి ఆ ఉంగరాన్ని కాజేయాలన్న నిర్ణయం రూపదాల్చింది. అతను రోజల్లా ఈ విషయమే ఆలోచిస్తూ ఆ రాత్రి చీకటిలో ఎవరికీ తెలియకుండా చర్చి ఆవరణలో చొరపడి పైమట్టి తవ్వి శవపేటికపై మూత తెరిచాడు. అతని చేతిలోని లాంతరు వెలుగులో ఉంగరంలోని రవ్వ ధగధగా మెరిసింది. శవం చేతి నుంచి ఆ ఉంగరం తీద్దామని అతను తన చెయ్యి చాస్తూ ఉండగా శవం చెయ్యి కదిలి తడువుకుంటూ పెట్టె అంచును పట్టుకున్నది. శవం పెట్టెలో నుంచి లేవటానికి ప్రయత్నిస్తున్నట్టు కనపడేసరికి ఆ దౌర్భాగ్యుడు తన చేతిలోని లాంతరు అక్కడే జారవిడిచి కాళ్ళు సత్తువ కొద్దీ కంగారుతో పారిపోయాడు. లాంతరు కిందపడి ఆరిపోయింది. నిజానికి సంపన్నుడి భార్యకు వచ్చినది ఒక రకమైన మూర్ఛే కాని జబ్బు కానే కాదు. చర్చి నౌకరు శవపేటికపై మూత తెరిచే సమయానికి ఆమెకు స్ఫురణ రాసాగింది. త్వరలోనే ఆమె శవపేటికలో నుంచి లేచి కూర్చున్నది. చుట్టూ చీకటి. తనకు ఏమైనది, తాను ఎక్కడ ఉన్నది ఆమెకు కొంతసేపు అంతుచిక్కలేదు. తన వంటికి శవాలకు చుట్టే గొడ్డ చుట్టి ఉండటమూ, ఎదురుగా చర్చి శిఖరం ఎదురుగా కానరావటమూ చూసి ఆమె జరిగినదేమిటో గ్రహించగలిగింది. ఆమె తనకు చుట్టి ఉన్న గుడ్డను తీసిపారేసి లేచి నిలబడి, నేను చచ్చిపోయాననుకుని పాపం నా భర్త ఎంత దుఃఖించి ఉంటాడో, పిల్లలు ఎంత కలతపడి ఉంటారో అనుకున్నది. ఆమెకు త్వరగా ఇంటికి వెళ్లాలనిపించింది. కాని ఆమె శరీరంలో బలం చాలా తక్కువగా ఉన్నది. ఆమె బలవంతాన కాలు తీసి కాలు వేస్తూ చర్చి ఆవరణ దాటి రోడ్డు మీదకు వచ్చింది. ఎవరన్నా సహాయపడి తనను ఇంటికి చేరుస్తారేమో అనుకుంటే రోడ్డు నిర్మానుష్యంగా ఉన్నది. చలి కూడా జాస్తిగా ఉన్నది. ఎంతో ప్రయాసతో ఆమె తన ఇంటికి చేరుకునేసరికి సింహద్వారం మూసి గడియ పెట్టి ఉన్నది. ఆమె చాలాసేపు బాదిన మీదట ఇంటి నౌకర్లలో ఒకడు లేచి వచ్చి తలుపు ఒక అంగుళం తెరిచి బయటకు చూసి, ఎవరు నువ్వు? దుఃఖంలో మునిగి తేలుతున్న ఇంట్లో ఎవరైనా ఇట్లా తలుపులు బాదుతారా అన్నాడు. నేనేరా, మీ యజమానురాలిని. నన్ను లోపలికి రానివ్వరా బాబు అన్నదా ఆమె. నౌకరు తన చేతి దీపం బయటపెట్టి దాని వెలుగులో తన యజమానురాలిని గుర్తించాడు. ఆమె ముఖం పాలిపోయి ఉన్నది. కాని దెయ్యంలాగా కనపడలేదు. అయినా వాడు మందమతి. పొద్దున్న చనిపోయి సమాధి కూడా అయిపోయిన తన యజమానురాలు అర్ధరాత్రివేళ ఎలా సజీవంగా ఉన్నదో వాడికి అర్థం కాలేదు. నువ్వేననుకో దొరసాని, కాని నిన్ను పాతి కూడా పెట్టారు కదా, నువ్వెట్లా అవుతావో తెలియటం లేదే అన్నాడు వాడు. నేనేరా, లోపలికి రానివ్వరా అని ఆమె ఆక్రోశించింది. చివరకు వాడు తన యజమానికి సంగతంతా చెప్పి ఆయన ఏం చేయమంటే అది చేద్దామనుకున్నాడు. వాడు తలుపులు దగ్గరగా వేసి మెట్లెక్కి తన యజమాని పడక గదికి పరిగెత్తాడు. భారమైన ఆ తలుపులు చేరవేసే ఉన్నప్పటికీ వాటిని తోసే శక్తి కూడా లేక సంపన్నుడి భార్య సింహద్వారం వెలుపనే కుప్పకూలి బలహీనంగా రోదించసాగింది.
తానింటికి వెళ్ళగానే తన భర్త పిల్లలు ఆనందోత్సాహాలతో తేలిపోయి తనకు ఘనంగా స్వాగతమిస్తారనుకున్నది కాని ఇలా జరుగుతుందని ఆమె ఏమాత్రమూ శంకించలేదు. నౌకరు వచ్చి కేకపెట్టేసరికి యజమాని నిద్రపోవటం లేదు. ఆయన శోకసముద్రంలో మునిగి తేలుతూ తలుపు తట్టిన చప్పుడు కూడా వినలేదు. నౌకరు కేక విని, ఏమిట్రా, ఏం కావాలి అన్నాడు. అమ్మగారు వచ్చారయ్యా, లోపలికి రానిమ్మంటారు, ఏమిటి సెలవు అన్నాడు నౌకరు. యజమాని పక్కమీద లేచి కూర్చొని, ఒరే, నువ్వేమన్నా కలగంటున్నావా, లేక మతిపోయిందా అన్నాడు. నిద్రపోయాను కాని అమ్మగారు తలుపు తట్టితే లేచాను బాబూ, మతేమీ చెడలేదు కాని ఏం చేయాలో తెలియటం లేదు. అమ్మగారిని లోపలికి రానిచ్చేదా అన్నాడు వాడు. పరాచకానికైనా ఇదే సమయం, ఇంత క్రూరమైన పరాచకమా అన్నాడు యజమాని. పరాచకం కాదు బాబూ, అమ్మగారు వాకిలి దగ్గరున్నారు, లోపలికి రానివ్వనా అన్నాడు వాడు మళ్ళీ. యజమాని మళ్ళీ పడుకుంటూ, ఇంకేమమ్మగార్రా పిచ్చివెదవా, ఆవిడ వాకిలి బయటుందంటే ఎలా నమ్ముతాన్రా, మన గుర్రాలు మెట్లెక్కి మేడమీదకొస్తున్నాయన్నా నమ్ముతానేమో కాని అన్నాడు. నౌకరు ఒక చేత దీపం పట్టుకుని రెండో చేత్తో బుర్ర కూక్కున్నాడు. అమ్మగారిని లోపలికి రానివ్వాలో వద్దో అయ్యగారు మొత్తం మీద చెప్పాడు కాడు. ఇంతలో వాడికి మెట్లమీద పెద్ద చప్పుడు వినిపించింది. నౌకరుల అంతరు తీసుకుని మెట్ల దగ్గరకు పరిగెత్తిపోయి చూసేసరికి యజమానికి గల 2 తెల్ల గుర్రాలు మెట్లెక్కి వస్తుండటం కనిపించింది. వాడు యజమాని దగ్గరకు తిరిగిపోయి, బాబూ బాబూ, మన గుర్రాలు మెట్లెక్కి మేడమీదకి వస్తున్నాయి అన్నాడు కంగారుతో. మెట్లు కొయ్యవి, 2 గుర్రాలు వాటి పైగా ఎక్కి వస్తుంటే అయ్యే చప్పుడంతా ఇంతా కాదు. యజమానికి ఇంకేమైనా సందేహం ఉంటే గుర్రం సకిలింపు కూడా వినిపించింది. యజమాని పక్కమీద నుంచి చివాలున లేచి నౌకరు చేతి లాంతరు లాక్కొని గబగబా కిందకి తిరిగి వెళ్ళాడు. సింహద్వారం బార్లా తెరిచాడు. బయట చీకట్లో మొదట ఎవరూ లేనట్టే ఉంది. సన్నని రోదనం వినపడి కిందకి చూస్తే ఆయనకు తన భార్య కుప్పకూలి ఉండటం కనపడింది. గుండె దడదడలాడుతూ ఆయన తన భార్యను తన చేతులతో ఎత్తుకుని లోపలికి తెచ్చి ఉపచారాలు చేశాడు. తెల్లవారేసరికల్లా ఆమె మామూలు మనిషి అయింది. ఆమె ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు పిల్లలు, బంధువులు పొందిన ఆనందం అంత ఇంత కాదు. మహారాష్ట్ర జానపద కథ. 3 రాకుమారులు. రత్నగిరి రాజు రాజభూషణుడు ధర్మప్రభువుగా పేరు పొందాడు. ఆయన పాలనలో ప్రజలు ఏ కొరత లేకుండా సుఖశాంతులతో జీవించేవారు. ఆయనకు 3 కుమారులు. 3 యుక్త వయస్కులయ్యారు. వారిలో ఒకరిని త్వరలో రాజ్యాభిషిక్తుణ్ణి చేయవలసి ఉంది. అందువల్ల రాజు వారిని ఒకనాడు చేరపిలిచి, మీరు 3 దేశాటన చేసి ప్రజల స్థితిగతులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలి. రేపు తెల్లవారగానే 3 దిశలకు వెళ్ళి సాయంకాలానికల్లా తిరిగి వచ్చి మీరు చూసిన దానిని గురించి నాకు చెప్పండి అన్నాడు. మర్నాడు తెల్లవారగానే 3 రాజకుమారులు బయలుదేరారు. పెద్ద కుమారుడు రాజకీర్తి తూర్పు దిక్కుకేసి, 2వ రాకుమారుడు రాజమూర్తి ఉత్తరం దిక్కుకేసి, 3వ రాకుమారుడు రాజస్నేహి దక్షిణం దిక్కుకేసి పయనమయ్యారు. సూర్యాస్త సమయం అయ్యేసరికి వెనుదిరిగి భవనం చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజకీర్తి చాలా దూరం నడిచి ఒక అడవిని చేరుకున్నాడు. ఒక కలనుగట్టున పచ్చిక మేస్తున్న 3 చక్కని గుర్రాలు ఆయన దృష్టిని ఆకర్షించాయి. దాపులనే ఉన్న పొడవైన చెట్టు కింద ఆసీనుడైన ఒక యోగి ఆ గుర్రాలకేసి తదేకంగా చూస్తున్నాడు. రాకుమారుడు యోగిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. యోగి మందహాసం చేస్తూ, నువ్వు ఎవరివి నాయనా, ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు. రాజకీర్తి తాను ఎవరైనది చెప్పి తాను వెళుతున్న కార్యం గురించి వివరించి, మహాత్మా, తమరు అనుమతించినట్టయితే మీ గుర్రాలలో ఒకదాన్ని మీద వెళ్ళి మరిన్ని ప్రదేశాలను మరింత ఎక్కువ మందిని చూసి వస్తాను అన్నాడు. అలాగే, నీకు కావలసిన గుర్రాన్ని తీసుకుని వెళ్ళు. అయితే సూర్యాస్త సమయం అయ్యేలోగా గుర్రాన్ని తెచ్చి నాకు అప్పగించాలి. నువ్వు చూసిన విశేషాలను గురించి తెలియచేయాలి అన్నాడు యోగి. రాజకీర్తి ఒక గుర్రాన్ని అధిరోహించి అక్కడ నుంచి బయలుదేరాడు. చాలా దూరం ప్రయాణం చేశాక ఆయనకు ఒక తోట కనిపించింది. తోటమాలి కోసం చుట్టుపక్కల కలయ చూశాడు. తోటమాలి కనిపించలేదు కాని తోట చుట్టూ బలమైన కంచె వేసి ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం మరొకటి జరిగింది.
ఆయన చూస్తుండగానే కంచె కోసం కట్టిన దృఢమైన పొల్లలు ఉన్నట్టుండి కొడవళ్లుగా మారి తోటలోని పళ్లను కాయగూరలను తెగనరకటం ప్రారంభించాయి. యువరాజు రాజకీర్తి తన కళ్లను తానే నమ్మలేక అమితాశ్చర్యంతో వెనుదిరిగాడు. అరణ్యానికి చేరుకుని యోగికి గుర్రాన్ని అప్పగించబోయాడు. అప్పుడు యోగి దాచుకోలేక, సతమతమవుతున్నట్టున్నావు, ఏమిటి విశేషం అని అడిగాడు. రాజకీర్తి తను చూసిన విచిత్రమైన తోట గురించి వివరించాడు. అంతా విన్న యోగి, ఆ దృశ్యం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి అని అడిగాడు. అంతా విచిత్రంగా ఉంది, ఎందుకిలా జరిగిందో చెప్పలేకపోతున్నాను మహాత్మా అన్నాడు రాజకీర్తి. ఇలాంటి సామాన్యమైన విషయాలను కూడా అర్థం చేసుకోలేని వాడివి రేపు రాజ్యపాలన ఎలా చేయగలవు? రాజ్యం మూర్ఖుడైన రాజును భరించలేదు. నిన్నిప్పుడే రాతిస్తంభంగా మార్చేస్తున్నాను అని యోగి రాజకీర్తిని శపించాడు. రాత్రి చాలా పొద్దుపోయినా రాజకీర్తి తిరిగి రాకపోవటంతో రాజభవనం చేరుకున్న ఆయన తమ్ముళ్ళు, తండ్రి ఆందోళన చెందారు. మరునాడు తెల్లవారగానే రెండవ కుమారుడు రాజమూర్తి అన్నను వెతుక్కుంటూ వెళ్లాలని నిర్ణయించారు. తెల్లవారగానే రాజమూర్తి తన అన్న వెళ్లిన మార్గంలో వెళ్లి అడవిని చేరుకున్నాడు. కొలనుగట్టున మేస్తున్న గుర్రాలను చూశాడు. యోగికి నమస్కరించి, ఇలాంటి చక్కటి గుర్రాలను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఒక గుర్రాన్ని ఇస్తారా అని అడిగాడు. నిరభ్యంతరంగా తీసుకువెళ్ళు. అయితే సూర్యాస్త సమయం లోపల తిరిగి వచ్చి గుర్రాన్ని అప్పగించి నీ అనుభవాలను చెప్పాలి అన్నాడు యోగి మందహాసం చేస్తూ. గుర్రాన్ని అధిరోహించే ఉత్సాహంలో రాజమూర్తి పక్కనే శిలగా మారి ఉన్న తన అన్న ముఖం కేసి కూడా చూడలేదు. ఇరువైపులా అన్నకేసి పరిశీలనగా చూస్తూ ఆయన చాలా దూరం ముందుకెళ్లాడు. ఎంత దూరం వెళ్లినా అన్న జాడ కనిపించలేదు. కాని వీపు మీద కట్టెలమోపు మోస్తూ వంగిపోయిన ఒక పండు ముసలివాడు కనిపించాడు. రాజమూర్తికి అతనిపైన జాలి కలిగింది. అతడు గుర్రాన్ని ఆపి, తాతయ్య, కట్టెలమోపు నేను మోసుకురానా అని అడిగాడు. ముసలివాడు తలపైకెత్తి చూడలేదు. కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఇంకా ఎండుపుల్లలు ఏరటంలో నిమగ్నుడై కనిపించాడు. రాజమూర్తికి చాలా వింతగా తోచింది. సూర్యుడు పడమటి దిశకు చేరటంతో ఆయన వెనుదిరిగి వచ్చి గుర్రాన్ని యోగికి అప్పగించి నమస్కరించాడు. దారిలో నీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయేమిటి అని అడిగాడు యోగి చిన్నగా నవ్వుతూ. రాజకీర్తి తాను చూసిన ముసలివాణ్ణి గురించి చెప్పాడు. నువ్వు అందిస్తానన్న సహాయాన్ని ఆ ముసలివాడు ఎందుకు వద్దన్నాడో తెలుసా అని అడిగాడు యోగి. తెలియదు మహాత్మా, అతడొక మాట కూడా మాట్లాడలేదు అన్నాడు రాజమూర్తి. ఇలాంటి స్వల్ప విషయాలు కూడా తెలియని నువ్వు మునుముందు రాజువైతే కష్టతరమైన ప్రజాపాలనను ఎలా సమర్థవంతంగా నిర్వహించగలవు? నువ్వు మూర్ఖుడివి, రాజకుమారుడిగా ఉండతగవు. నిన్నిప్పుడే శిలగా మార్చేస్తున్నాను అన్నాడు యోగి. రాజమూర్తి కూడా రాకపోయేసరికి రాజు విచారణకి గురి అయ్యాడు. మూడవ కుమారుడు రాజస్నేహి తండ్రిని ఓదార్చి అన్నలను వెతుక్కుంటూ వెళతానన్నాడు. తెల్లవారగానే అన్నలు వెళ్లిన మార్గంలో బయలుదేరి రాజస్నేహి అడవిని చేరుకుని కొలను దగ్గర మేస్తున్న గుర్రాలను యోగిని చూశాడు. పక్కనే ఉన్న 2 రాతి స్తంభాలను, వాటిలో స్పష్టంగా కనిపించిన తన అన్నముఖాల పోలికలను చూసి ఆశ్చర్యపోయాడు. యోగిని సమీపించి నమస్కరించి తన అన్నల గురించి అడిగాడు. అవును, వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటూ మందహాసం చేసిన యోగి, నా గుర్రాలను తీసుకుని వెళ్లి సాయంకాలానికి తిరిగి వచ్చారు. వాళ్లు చూసిన దృశ్యాల అంతరార్థాన్ని గురించి అడిగితే చెప్పలేకపోయారు. నేనే వారిని శిలాస్తంభాలుగా మార్చేశాను అన్నాడు. వాళ్లు పునర్జీవితులయ్యే మార్గం సెలవీయండి మహాత్మా అన్నాడు రాజస్నేహి. ఆ గుర్రాలలో ఒకదాన్ని అధిరోహించి ముందుకు వెళ్ళు. ఏదైనా వింత దృశ్యం కనిపిస్తే వచ్చి నాతో చెప్పు. దానిని గురించి చక్కని వివరణతో నా ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చావంటే మీ 3 అన్నదమ్ములు 3 గుర్రాల మీద హాయిగా రాజధానిని చేరుకోవచ్చు అన్నాడు యోగి. రాజస్నేహి కొంతసేపు తీవ్రంగా ఆలోచించాడు. తన అన్నలను కాపాడుకోవటానికి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న నిర్ణయంతో యోగికి నమస్కరించి ఆయన చూపిన దిశగా గుర్రం మీద బయలుదేరాడు. అతడు ఎంత దూరం వెళ్లినా ఎలాంటి విచిత్ర దృశ్యం కానీ వింత వ్యక్తి కానీ తారసపడలేదు. చాలా దూరం వెళ్లటం వల్ల అతడికి దాహం వేసింది. గుర్రానికి కూడా కాసేపు విశ్రాంతినిద్దాం అన్న ఉద్దేశంతో ఒక కొలను గట్టున గుర్రం దిగాడు.
గుర్రాన్ని పచ్చిక మేయటానికి వదిలి తను దాహం తీర్చుకోవటానికని కొలను దగ్గరకు వెళ్ళాడు. నీళ్ల దగ్గరకు వెళ్ళి వంగి దోసిలితో నీళ్లు అందుకోబోయాడు. నీళ్లు చేతిలోకి అందకుండానే కుంచుకుపోవటం గమనించి ఉలిక్కిపడ్డాడు. నీళ్లల్లో దిగి మరికొంత ముందుకు వెళదామని 2 అడుగులు వేశాడు. నీళ్లు 2 అడుగులు వెనక్కు వెళ్ళాయి. అతడు లోపలికి వెళ్లే కొద్దీ నీళ్లు ఇంకా లోపలికి వెళ్లసాగాయి. అతడు కొలను మధ్యకు చేరుకునేసరికి చుట్టూ ఇసుక తప్ప బొట్టు నీళ్లు కూడా కనపడలేదు. అమితాశ్చర్యంతో వెనుదిరిగిన రాజస్నేహి యోగి వద్దకు వచ్చాడు. తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పాడు. అంతా విన్న యోగి, ఈ విచిత్ర అనుభవం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి అని అడిగాడు. రాజస్నేహి ఎంత ఆలోచించినా సరి అయిన సమాధానం స్ఫురించలేదు. యోగికి ఆమోదయోగ్యమైన సమాధానం చెప్పలేకపోయాడు. రాకుమారా, నువ్వు కూడా మీ అన్నల కన్నా తెలివైన వాడివేం కాదు. నీకు నీ అన్నల గతి తప్పదు అన్నాడు యోగి. మరుక్షణమే రాజస్నేహి కూడా శిలాస్తంభంగా మారిపోయాడు. అన్నలను వెతుక్కుంటూ వెళ్లిన రాజస్నేహి కూడా ఎంతకు రాకపోయేసరికి రాజభవనంలోని రాజు తీవ్రమైన ఆందోళనకు గురియయ్యాడు. తను చేజేతులా వారిని దేశాటనకని పంపి ఈ దుస్థితికి కారణమైనట్టు భావించి విలవెలలాడిపోయాడు. వాళ్లకేమైందో ఎవరికీ తెలియదు. రాకుమారులను వెతకటానికి సైన్యాన్ని వినియోగించాలని మంత్రి సలహా ఇచ్చాడు. అయినా రాజు వినలేదు. తన కుమారులను వెతుక్కుంటూ తనే స్వయంగా వెళ్లాలనుకున్నాడు. మరునాడు వేకువజామున తమ కుమారులు వెళ్లిన మార్గం గుండా వెళ్లి అడవిని చేరి మేస్తున్న గుర్రాలకేసి ప్రశాంతంగా చూస్తున్న యోగి సమక్షానికి చేరుకున్నాడు. ఆయనకున్న యోగశక్తుల ద్వారా యోగి తన కుమారుల ఆచూకీని తెలియచేయగలడని రాజు ఆశించాడు. రాజు యోగిని సమీపించి నమస్కరించి, మహాత్మా, నా 3 కుమారులు దేశ సంచారం చేస్తూ ఇటుకేసి తప్పక వచ్చి ఉంటారనుకుంటున్నాను అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో యోగి అడ్డుపడి, అవును మహారాజా, వచ్చారు. వారిని నేను 3 ప్రశ్నలు అడిగాను. చాలా సులభమైనవి. కానీ సమాధానం చెప్పలేకపోయారు. అలాంటి 3లకు మున్ముందు రాజ్యపాలన చేసే అర్హత లేదు. అందుకే వారిని శిలాస్తంభాలుగా మార్చివేశాను. అదిగో చూడు అన్నాడు. రాజు 3 రాతి స్తంభాలను, వాటి పైభాగంలో తన కుమారుల ముఖజాడలు చూసి దిగ్భ్రాంతి చెందాడు. కొంతసేపు మౌనం వహించి, ఆ తర్వాత ఆ ప్రశ్నలేమిటో చెప్పండి. నా బిడ్డల తరపున నేను సమాధానాలు చెప్పటానికి ప్రయత్నిస్తాను అన్నాడు. నీ జ్యేష్ఠకుమారుడు రాజకీర్తి తోటమాలి లేని ఒక తోటను చూశాడు. కంచెగా ఉన్న ముళ్ళులు ఉన్నట్టుండి కొడవళ్లుగా మారి తోటలోని పళ్లను కాయలను తెగ నరకటం ప్రారంభించాయి. దీని అంతరార్థం ఏమిటి అని అడిగాడు యోగి. తోటలోని చెట్టు చేమలను కాపాడటానికే కంచె ఏర్పాటు చేయబడింది. తన యజమాని ఆస్తిని ఆశపరిచే సేవకుడి లాంటిదే ఆ కంచె అన్నాడు రాజు. యోగి మందహాసం చేసి 2వ రాకుమారుడు చూసిన దృశ్యం గురించి చెప్పి, రాజా, ఆ ముసలివాడు మోస్తున్న బరువైన కట్టెల మోపు చాలదని ఇంకా ఎండుకట్టెలు ఏరుతూనే ఉన్నాడు. దీని భావం ఏమిటో చెప్పగలవా అని అడిగాడు. ఆ ముసలివాడు తన దగ్గర ఉన్నదానితో తృప్తి చెందలేదు. పర్యవసానాలను గురించి పట్టించుకోకుండా ఇంకా ఇంకా కావాలని ప్రాకులాడే పేరాసాపరుల దుస్థితికి చిహ్నం ఆ దృశ్యం అన్నాడు రాజు. బాగా చెప్పావు అని మరొక్కసారి మందహాసం చేసిన యోగి, నీ చిన్న కుమారుడు దాహం తీర్చుకోవటానికి వెళితే కొలనులోని నీళ్లు దూరదూరంగా వెళ్ళిపోయాయి. మరి దీని వివరణ ఏమిటి రాజా అని అడిగాడు. సంపదలు ఉన్నప్పుడు దుబారాగా ఖర్చు చేసి పనికిమాలిన వాటి కోసం వృధా చేసేవారికి చివరికి ఏదీ మిగలదు అన్నాడు రాజు. మరుక్షణమే రాకుమారులు 3 నవ్వుతూ కనిపించారు. రాతి స్తంభాల జాడ లేదు. నా కుమారులకు మళ్లీ ప్రాణదానం చేసిన తమకు నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. తమ ఆశీస్సులతో వారికి రాజధానిని తీసుకువెళతాను. తమరు కరుణతో రాజధానికి విచ్చేసి నా కుమారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని వివేకవంతులుగా తీర్చిదిద్దాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు రాజు యోగికి చేతులెత్తి నమస్కరిస్తూ. రాజు ప్రార్థనకు యోగి అంగీకరించాడు. మీరు 3 గుర్రాల మీద మీ తండ్రితో రాజధానికి బయలుదేరండి. నేను త్వరలో వస్తాను అని రాకుమారులను ఆశీర్వదించాడు. రాజు రాకుమారులు సంతోషంగా రాజధానికి బయలుదేరారు. మరికొన్నాళ్లకు రాజధానికి వచ్చిన యోగికి భక్తి ప్రపత్తులతో మేళతాళాలతో స్వాగతం పలికారు.
యోగి రాకుమారులను వివేకవంతులుగా, ఆదర్శ పాలకులుగా తీర్చిదిద్దాడు. అల్లుడు, కొడుకు. సీతారామయ్య అతిథి సత్కారానికి పెట్టింది పేరు. చింతలపొడికి కొత్తగా ఎవరొచ్చినా ఆయన ఇంట బస చేసి వెళ్లాల్సిందే. ఆ విధంగా ఒకసారి ఆయన ఇంటికి సుకాముడనే యువకుడు వచ్చాడు. వాడికి కవిత్వం చెప్పటం వచ్చు, సంగీతమూ తెలుసు. కళాకారులను ఆదరించే భాగ్యనగరంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని బయలుదేరాడు. సుకాముడు చెప్పింది విన్నాక సీతారామయ్య, ఆ నగరంలో నాకు తెలిసిన వాళ్ళిద్దరున్నారు. వారిలో మోహనుడు నాకు తెలిసిన పరంధామయ్య అల్లుడు. వాడు మంచి కవి, ఉపకార గుణం ఉన్నవాడు. నగరంలో కొంత పలుకుబడి కూడా సంపాదించాడు. కవిగా నీకక్కడ స్థిరపడటానికి తప్పక సహాయపడతాడు. రెండోవాడు విశాలుడు, మా రెండో అబ్బాయి. వాడు చెప్పుకోదగ్గ గాయకుడు. ఉపకారంలోనూ పలుకుబడిలోనూ వాడు కూడా మోహనుడంతటివాడు. నువ్వు వాళ్ళని కలుసుకో, పని జరుగుతుంది అన్నాడు. ఇందుకు సుకాముడెంతో సంబరపడి, భాగ్యనగరం చేరేలోగానే నా పని సుకరమైంది. మీ పేరు చెప్పుకుని అక్కడ స్థిరపడతాను అన్నాడు. దీనికి సీతారామయ్య వెంటనే అభ్యంతరం చెబుతూ, మోహనుడికి విశాలుడికి కూడా తమకు తామే సాటి అనుకునే గర్వమున్నది. నేను చెప్పగా వారి గొప్పతనాన్ని తెలుసుకున్న నిన్ను వాళ్ళు ఆదరించరు. నా పేరు చెప్పకుండా ఊరుకున్నావంటే వాళ్ళు నీకు అన్ని విధాలా సహకరిస్తారు. ఉపకారగుణమున్న వారికి ఆ మాత్రం గర్వం ఉండటం తప్పు కాదు. కాబట్టి ఈ లోపానికి నేను కాని నువ్వు కాని వాళ్లను తప్పుపట్టకూడదు అన్నాడు. సుకాముడిందుకు సరేనని భాగ్యనగరం చేరుకోగానే ముందుగా మోహనుడింటికి వెళ్లాడు. సీతారామయ్య చెప్పింది గుర్తుంచుకొనివాడు మోహనుడితో, అయ్యా, ఉత్తమ కవిత్వాన్ని అంచనా వేయటంలోనూ కవులకు ఉపాధి కల్పించటంలోనూ తమకు తమరే సాటి అని ఎక్కడెక్కడో చెప్పుకుంటుంటే విని మిమ్మల్ని చూడవచ్చాను. నన్ను పరీక్షించి ఇక్కడ స్థిరపడే అవకాశం నాకు కలిగించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు స్వయంగా. మోహనుడు ఉబ్బిపోయి, ముందుగా మా మామగారు పరంధామయ్య గారి మీద చక్కని పద్యం చెప్పు, దాన్ని బట్టి నీ సామర్థ్యాన్ని అంచనా వేస్తాను అన్నాడు. పరంధామయ్య గారి వంశవృక్షం గురించి, ఆయన సాధించిన ఘనకార్యాల గురించి అడిగి తెలుసుకున్నాక సుకాముడు సీనపద్యానికి తేటగీతిని జతపరుస్తూ చక్కని పద్యాన్ని చదివాడు. ఆసువుగా ఇంత చక్కని పద్యాన్ని చెప్పగలిగిన కవికి వేరే పరీక్ష అవసరం లేదు. ఈ నగరంలో కళాశేఖరుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయన కళాప్రియుడు, నాకు మిత్రుడు. నిత్యం తననే అంటిపెట్టుకుని ఉంటూ కవిత్వాన్ని వినిపించే సహచరుడి కోసం ఆయన అన్వేషిస్తున్నాడు. నేను యోగ్యుడని పంపినవాడికాయన తప్పక తన వద్ద అవకాశం ఇస్తాడు అన్నాడు. మోహనుడిచ్చిన ఉత్తరం తీసుకున్నాడు సుకాముడు. తర్వాత విశాలుడింటికి వెళ్లి మోహనుణ్ణి పొగిడినట్టే అతన్ని పొగిడాడు. విశాలుడుబ్బిపోయి, నా వద్ద నా తండ్రి సీతారామయ్యపై నా అన్న రాసిన సీనపద్యం ఒకటున్నది. దానికి చక్కని వరస కట్టి పాడగలిగితే నీ సామర్థ్యాన్ని అంచనా వేయగలను అన్నాడు. సుకాముడు విశాలుడిచ్చిన పద్యానికి వెంటనే వరుస కట్టి పాడగానే విశాలుడు మురిసిపోయి, నిస్సందేహంగా నువ్వు ప్రజ్ఞాశాలివి. ఈ నగరంలో కళాశేఖరుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయన కళాప్రియుడు, నాకు మిత్రుడు. నిత్యం తననే అంటిపెట్టుకుని సంగీతం వినిపించే సహచరుడి కోసం ఆయన అన్వేషిస్తున్నాడు. నేను యోగ్యుడని చెప్పిన వాడికాయన తప్పక అవకాశం ఇస్తాడు. ఆయన వద్ద చేరావంటే నీకిక వసతికి, భుక్తికి, ఆదాయానికి కూడా లోటుండదు అంటూ వాడికొక లేఖ ఇచ్చాడు. సుకాముడు కళాశేఖరుణ్ణి కలుసుకున్నాడు. ఆయన వాడిచ్చిన లేఖలు చదివి, అడ్డమైన వాళ్లు కవులమని, గాయకులమని చెప్పుకుంటూ నా వద్దకు వచ్చి పరమచెత్తను సాహిత్యమని, రణగుణ ధ్వనులను సంగీతమని నన్ను భ్రమపెట్టడానికి ప్రయత్నించారు. విని విని విసిగిపోయిన నేను నాకు నమ్మకమైన మిత్రులు అర్హుడంటూ రాసిన లేఖలు తెచ్చిన వారికి తప్ప ఇతరులను దరిచేరనివ్వటం లేదు. ఇక నువ్వు నాకు కవిత్వాన్ని, సంగీతాన్ని వినిపించవచ్చు అన్నాడు. ఈ విధంగా లభించిన సదావకాశాన్ని సుకాముడు సద్వినియోగం చేసుకున్నాడు. కవిత్వంలోనూ సంగీతంలోనూ కూడా వాడు కళాశేఖరుణ్ణి మెప్పించి ఆయన హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు. తనకు బ్రతుకు తెరువు ఏర్పడినందుకు ఎంతో సంతోషించి సుకాముడు
ఆ సందర్భంగా తన శ్రేయోభిలాషులకు విందు భోజనం పెట్టాలనుకున్నాడు. అందుకోసం ముందుగా మోహనుడింటికి వెళ్ళి, అయ్యా, మీ వల్ల నాకు ఉపాధి లభించింది. నేను ఏర్పాటు చేసే విందు భోజనానికి తమరు సకుటుంబంగా రావాలి. తమరు కాక తమ ముఖ్య బంధువులు కొందర్ని కూడా పిలిస్తే వారి ముందు నాకు చేసిన మేలు గురించి చెప్పుకుంటాను అన్నాడు. నువ్వు ప్రజ్ఞాశాలివి కాబట్టి సహాయపడ్డాను. ఇందులో 10 మందికి చెప్పుకునేదేముంది అన్నాడు మోహనుడు మొహమాటపడుతూ. అయ్యా, సమస్త జంతువుల్లోకి మనిషిని మించిన కృతజ్ఞుడుండడు. ఈరోజు నేను మేలు చేసినందుకు మిమ్మల్ని పొగుడుతున్నాను. ఇది తాత్కాలికం కావచ్చు. కొంతకాలం గడిచాక నేను మీ మేలును మరిచిపోతాను. అంతా నా ప్రతిభ వల్లే జరిగిందనుకుంటాను. అనుకోని పరిస్థితుల్లో మిమ్మల్ని నిరసించినా నిరసించవచ్చు. అందుకే పొందిన ఉపకారానికి కూడా ప్రచారముండాలి. నేనిప్పుడు ఇవ్వబోయే విందుకు తమరు వస్తారు. తమరి బంధువులు వస్తారు. అందరి సమక్షంలో మీరు చేసిన మేలును ప్రకటించానంటే ఆ తర్వాత నేను ఎప్పుడైనా మీ పట్ల నిరసన భావం చూపితే నలుగురు నన్నే చీ అంటారు. విపరీతమైన గర్వం నన్ను మింగేయకుండా నేను తీసుకుంటున్న జాగ్రత్త ఇది. కాదనకండి అన్నాడు సుకాముడు మోహనుణ్ణి బ్రతిమాలుతున్న ధోరణిలో. మోహనుడు సుకాముడి మాటలకాశ్చర్యపడి అతడి దూరాలోచనను మంచితనాన్ని మెచ్చుకుని ఒక కాగితం మీద తన మామ పరంధామయ్య పేరు విలాసం రాశాడు. దాని కింద తన బావమరిది గణపతి పేరు విలాసం రాశాడు. ఆ కాగితాన్ని సుకాముడికందించి, వీరిని నువ్వే కలుసుకొని కారణం చెప్పి స్వయంగా ఆహ్వానిస్తే బావుంటుంది. నేను చెప్పటం బావుండదు అన్నాడు. నా అభిప్రాయమూ అదే అంటూ సుకాముడు కాగితం చదివి, అయ్యా, తమరితో కలిపి ఇప్పటికీ 3 కుటుంబాలయ్యాయి. నేను 5 కుటుంబాలను ఆహ్వానించాలనుకున్నాను. ఇంకా 2 పేర్లు రాయండి అంటూ బలవంత పెట్టాడు. అప్పుడు మోహనుడు కాగితం మీద తండ్రి సీతారామయ్య పేరు, తమ్ముడు విశాలుడి పేరు విలాసాలతో సహా రాశాడు. ఆ పేర్లు చూసి సుకాముడికి కలిగిన అమితాశ్చర్యమంతా ఇంతా కాదు. మోహనుడు సీతారామయ్య కొడుకే కాక విడివిడిగా తాను కలుసుకున్న మోహనుడు, విశాలుడు అన్నదమ్ములై కూర్చున్నారు. అయితే సుకాముడు సీతారామయ్యకిచ్చిన మాట తప్పినట్టవుతుందని సీతారామయ్య తనకు తెలిసినట్టుగా అనకుండా అక్కడ్నుంచి మౌనంగా బయటపడ్డాడు. తర్వాత అతడు విశాలుణ్ణి కలుసుకుని మోహనుణ్ణి అడిగినట్టే అడిగాడు. విశాలుడు వాడికి తండ్రి సీతారామయ్య, అన్న మోహనుల పేర్లు, విలాసాలు ఇచ్చాడు. సుకాముడింకా బలవంత పెట్టగా అతడు తన మామ పరంధామయ్య, బావమరిది గణపతుల పేర్లిచ్చాడు. అప్పుడు సుకాముడు మరింతగా ఆశ్చర్యపోయాడు. అంటే మోహనుడు, విశాలుడు కూడా పరంధామయ్య అల్లుళ్లేనన్నమాట. అలాంటప్పుడు సీతారామయ్య వాళ్లల్లో ఒకరిని పరంధామయ్య అల్లుడని, ఇంకొకరిని తన కొడుకని ఎందుకు చెప్పాడు? ఆయన ఇద్దర్నీ తన కొడుకులనవలసింది. అలాగనటం ఇష్టం లేకపోతే ఇద్దర్నీ పరంధామయ్య అల్లుళ్ళనవలసింది. కాసేపు ఆలోచించగా సుకాముడికి జవాబు దొరికింది. కొడుకులిద్దరికీ గర్వం ఎక్కువంటున్న సీతారామయ్యలో గర్వం పాలు మరింత ఎక్కువుంది. మోహనుడు తనకంటే భార్య తండ్రికి ప్రాముఖ్యత ఇస్తున్నాడన్న అక్కసతో ఆయన అతన్ని పరంధామయ్య అల్లుడంటున్నాడు. వాడు విందుకు సీతారామయ్యను ఆహ్వానించటానికి చింతలపూడి వెళ్ళినప్పుడు ఆయనతో, అయ్యా, అహం నన్ను కబళించకూడదని ఇలా విందు తలపెట్టి నన్నేను మీ బోటి పెద్దల నుంచి ఎంతో నేర్చుకోవలసి ఉంది. మీరు మీ ఇద్దరి కొడుకులలో ఒకరిని కేవలం పరంధామయ్య అల్లుడిగా చెబుతుండటం నాకు సబబుగా తోచలేదు అన్నాడు. దీనికి సీతారామయ్య నవ్వి, నాకు నా ఇద్దరు కొడుకులలో ఎవరన్నా ద్వేషభావం లేదు. ఇద్దర్నే నేను సమంగా ప్రేమిస్తున్నాను. విశాలుడు వరస కట్టమని నీకిచ్చిన పద్యాన్ని రాసింది మోహనుడేనని గ్రహించే ఉంటావు. వాళ్లు ఎవరి జీవితాలు వాళ్లు జీవిస్తున్నారు. మన సాంప్రదాయం పెద్దలననుసరించి ఉంటుంది. బుద్ధుడిని అనుసరించేవాళ్లు బౌద్ధులు, శివుడిని అనుసరించేవాళ్లు శైవులు, దేవుణ్ణి అనుసరించేవాణ్ణి భక్తుడంటాం, గురువుని అనుసరించేవాణ్ణి శిష్యుడంటాం. తండ్రిని అనుసరించేవాడు కొడుకైతే మామననుసరించేవాడు అల్లుడు. మోహనుడు ముందు నా కుమారుడు, ఆ తర్వాతే పరంధామయ్య అల్లుడయ్యాడు. మోహనుడింట మామ కుటుంబానిది ప్రథమ స్థానం, తండ్రి కుటుంబానిది ద్వితీయ స్థానం. కాబట్టి వాణ్ణి పరంధామయ్య అల్లుడనడమే న్యాయం.
మనుషుల పేర్లు వారి వారి ప్రవర్తనలకు వ్యాఖ్యానాలని గుర్తుంచుకో. నువ్వు కూడా ఉత్తమ కవిత్వానికి మహాకవుల సాంప్రదాయం పాటించటానికి బదులు కళాశేఖరుడి ఆశ్రయానికే ప్రాముఖ్యతనిచ్చావనుకో, అప్పుడు కళాశేఖరుడి అంతరంగికుడిగానే మిగిలిపోతావు తప్ప మహాకవివి అనిపించుకోలేవు అన్నాడు. సీతారామయ్య మహాజ్ఞాని అని, రాగద్వేషాలకు అతీతుడని, ఆయన ప్రతి మాటల్లోనూ ఎంతో ప్రయోజనం దాగి ఉన్నదని అప్పటికి తెలుసుకున్న సుకాముడు, అయ్యా, మీ హెచ్చరికను గుర్తుంచుకుంటాను. ఆ విధంగా నా ప్రవర్తనను దిద్దుకుంటాను. గుడ్డిగా ఎవరినీ అనుసరించక వ్యక్తిత్వం ఉన్నవాడిలా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాను అని ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు.